చాలా సంతోషాన్ని కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన పేరట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో వారి మధ్యలో మన దేవుడు ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మాట మనం ధ్యానించబోతున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన దేవునికి మొదట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రెండవది దైవ సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మూడవదిగా అధికారులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క ధ్యానార్థమైన అంశం కొరకు ఒక ప్రశ్నతో మనం మొదలెడదాం. యోబు పుస్తకం 14వ అధ్యాయం 10వ వాక్యం 14వ వాక్యం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 verse 10 and 14. ఇది నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురో. 14వ వాక్యంలో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. మరణమైన తరువాత నరులు ఏమైపోవుదురు. ఒకటి, మరణమైన తరువాత నరులు మరలా బ్రతుకుదురా. ఈ ప్రశ్నకి సమాధానంగా లేఖనాలను మనం ఆధారం చేసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. నరులు అని చెప్పబడినప్పుడు మానవ జాతి అంతా కూడా పరిగణలోకి వస్తుంది. మానవాళిమైన మనం మరణమైన తరువాత ఏమైపోతాం. రెండవది, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా. బ్రతికితే బ్రతికించబడి ఏమి చేస్తారు, లేక ఎలాగ ఉండబోతున్నారు. ఇది మన యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇది మనకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న సమస్త మనుషులకు వర్తించే ప్రశ్న. నరులు ఏమైపోవుదురు అన్న ప్రశ్ననే మరొక విధంగా మనం ప్రశ్నించుకుంటే, నేను మరణమైన తర్వాత ఏమైపోతాను. పర్సనల్గా వ్యక్తిగతంగా మనం వేసుకోవలసిన ప్రశ్న. మరణమైన తర్వాత మరలా నేను బ్రతుకుతానా అన్నది వ్యక్తిగతంగా మనం వేసుకునే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మనం చూసినట్లయితే, మరణమైన తరువాత నరులు ఏమైపోతారు అన్న ప్రశ్నకి మరొక వాక్యాన్ని మనం చదివినట్లయితే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఇది ఒక శాపగ్రస్తమైన అనుభవం. పాతాళం అనేది మనిషికి, లేక మనిషి చనిపోయిన తరువాత వేధించబడే స్థలం, వేదనకరమైన స్థలం. ఇక్కడ వేదనకరమైన స్థలానికి ఎవరు వెళ్తారు అంటే, దుష్టత్వంలో ఉన్నవాళ్ళు, దేవుణ్ణి మరచిపోయేవారు పాతాళానికి దిగిపోతారు. మరి దుష్టులు దేవుని మరచువారికి ఇది. దేవుని మరవకుండా, దుష్టత్వం లేకుండా జీవించిన వారికి ఏమిటి? వారు పరలోకానికి ఎక్కిపోవుదురు. దేవునికి స్తోత్రం. అంటే కిందకి దిగే అనుభవం ఒకటి, పైకి ఎక్కే అనుభవం ఒకటి.
ఇది ఎవరికి సంభవించబోతుందంటే నరులకు సంభవించబోతుంది. ఇక్కడ నరులను రెండు ప్రాముఖ్యమైన విభాగాలుగా విభజించడం అనేది మనకి కనబడుచున్నది. ఒకటి దుష్టత్వంలో ఉన్న నరులు, లేదా దేవుణ్ణి మరచిపోయిన జనులు, మరచిపోతున్న జనులు ఒక భాగం. మరొక భాగం మంచితనములో ఉన్న జనులు, దేవుణ్ణి మరువని జనులు, సృష్టికర్తను స్మరించేవారు అని అర్థం. ప్రసంగిలో రాస్తాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరించాలి, లేక జ్ఞాపకం చేసుకోవాలి, లేక ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినవాడు కనుక. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? మనలో బాల్య దినము నుండి. కొన్నిసార్లు వీలు పడకపోవచ్చు, వయసు దాటిపోతూ ఉండొచ్చు. సృష్టికర్తను మనము జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, స్మరించలేకపోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందని? మనం దేవుణ్ణి మర్చిపోతున్నాము అని అర్థం. మర్చిపోతే వెళ్ళే స్థలం ఏది? ఇక్కడ రెండు విధాలుగా మనం చెప్పేసుకోవచ్చు సింపుల్గా. ఒకటి, దేవుని మరవని స్మరించేవారు పరలోకానికి, లేక మంచివారిగా దుష్టత్వమునకు దూరముగా ఉన్నవారు పరలోకమునకు ఎక్కిపోవుదురు. దుష్టత్వమును కలిగి జీవించి తమ యాత్రను ముగించిన వారు పాతాళానికి దిగిపోవుతుంది. ఇది మన శ్వాస విడిచే లోపల దుష్టత్వములోనైనా లేక మంచితనములోనైనా ఉండే అవకాశం మనకి స్వేచ్ఛ ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు బలవంతాన దుష్టత్వానికి లాగలేరు, నీ పర్మిషన్ లేకుండా, మన పర్మిషన్ లేకుండా, నా పర్మిషన్, నా అనుమతి లేకుండా ఎవరు నన్ను దుష్టత్వంలోకి లాగలేరు. ఎవరు నా పర్మిషన్ లేకుండా మంచితనములో కూడా లాగలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం న్యూట్రల్లో ఉన్నాం. మంచినైనా కోరుకోవచ్చు, చెడునైనా కోరుకోవచ్చు, లేక దుష్టత్వాన్నైనా కోరుకోవచ్చు. ఒకవేళ దుష్టత్వాన్ని కోరుకుంటే జరిగే అనుభవం మనలో కొంతమందికి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. దేవుడు మంచివాడుగా ఉంచొచ్చుగా, అప్పుడు అదొక యంత్రంలాగా అయినట్టు అవుతుంది. మనకి స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు. మంచివాడుగానే ఉండేటట్లుగా ఆయన సృష్టించగలడు, కానీ మన చెడులోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. అప్పుడు మంచివాడుగానే ఉంటారు. అప్పుడు ఒక యంత్రంలాగా పనిచేస్తాం. కానీ దేవుడు యంత్రంలాగా పనిచేయాలని కోరుకోవట్లేదు. మనం స్వేచ్ఛగా ఉండాలని, మేలు కీడులను వివేచించి, వివేచన అనే పదాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని రాస్తుంది. అంటే మంచి ఏదో చెడేదో, లేక కీడేదో మేలేదో అర్థం చేసుకోగలిగి కీడును విడిచి మేలును చేపట్టినట్లయితే మనము పరలోకమునకు ఎక్కిపోయే గుంపులో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. అలా కాకుండా మంచిని విడిచి దేవుణ్ణి మరచి, దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవరు మంచివాడు లేదు. భూమి మీద దేవుడు ఒక్కడే మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. మంచితనం అనేది దేవునిలో మాత్రమే ఉన్నది. ఆయనలో ఏ చెడుతనము లేదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు 3 వ్యక్తిత్వాలతో ఉన్నట్టు పరిశుద్ధ లేఖనం చెప్తుంది. 3 వ్యక్తిత్వాలు, ట్రయూన్ గాడ్. 1 తండ్రిగాను, 2 కుమారునిగాను, 3 పరిశుద్ధాత్మునిగాను. మనం ఈ 3 వ్యక్తిత్వాలని మన నోటితో వాడుతూనే ఉంటాం, కానీ ఈ 3 వ్యక్తిత్వాలు ఒకటే.
మూడు వ్యక్తిత్వాల యొక్క భావన ఒకటే. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఈ దేవుడు ఏమంటున్నాడంటే మనము మన పోలిక చొప్పున అంటున్నాడు. ఇప్పుడు మూడు వ్యక్తిత్వాలంటే కొంతమందికి సందేహం వస్తుంది, దేవుళ్ళ అని. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వాక్యం చూసినట్లయితే చూడండి, తీసి చూడండి. దేవుడు అని రాసి మన స్వరూపమందు మన పోలిక చొప్పున. చూడండి, దేవుడు అనేది సింగులర్, ఏకవచనం. మన పోలిక అంటున్నాడు. దేవుడు అన్నప్పుడు ఒకటి కదా, మనము మన అని అంటున్నాడు. చూడండి, మరొకసారి చదవండి. దేవుడు మన స్వరూపం, మన దేవుడు అంటాడు, మన అంటాడు. దేవుడు అని చెప్పినప్పుడు ఏమనాలి? నా స్వరూపమందు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? అందుకని ఈ చార్ట్ వైపు చూడండి. ఇది ఆది నిత్యం, ఫార్మర్ ఎటర్నిటీ. ఈ ఆది నిత్యములో దేవుడు త్రిత్వముగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం చెప్తుంది. దేవుడు ఒక్కడే, కానీ మనము అంటున్నాడు. అంటే మూడు వ్యక్తిత్వాలు. అలా దైవత్వము యొక్క పోలికలో సృష్టిలో మానవులమైన మనల్ని ఆయన సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మన పోలిక ఏ పోలిక అంటే దేవుని పోలిక సృష్టించబడినప్పుడు. కానీ ఆ పోలిక ఇప్పుడు ఉందా అంటే మీరే చెప్పాలి. దేవుని పోలిక మనకి ఇప్పుడు ఉందా? ఒకవేళ ఉంటే క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడవలని నాకు ప్రసవేదన కలుగుతున్నది అని ఆయన అంటున్నాడు. అంటే పోయిందని అర్థం. ఇప్పుడు దేవుడు త్రిత్వం, మూడు వ్యక్తిత్వాలు కూడా పరిశుద్ధమే. దేవునికి స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. రైట్? ఇప్పుడు తండ్రి పోలిక మనలో ఏమిటి? రైట్, తండ్రి పోలిక మనలో దేవుని ఆలోచన. మనకి కూడా ఆలోచనలు ఉన్నాయి. తండ్రిని ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. తండ్రిని ఎవరు చూడలేదట. శిష్యులు ఒకసారి యేసుప్రభుని అడిగితే, మాకు తండ్రిని చూపించయ్యా, కనపరచో, మాకంతే చాలు అంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. కానీ తండ్రి అదిగో చూడాలి. తండ్రిని ఒక గుంపు వారు మాత్రమే ఆయన ముఖాన్ని చూడగలుగుతారు. నరులలో ఒక గుంపు వారు మాత్రమే తండ్రి ముఖాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు కాదు, అది జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, ధవళ సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత, నిత్యములో స్థలాలు పంచిన తర్వాత, ఇక ఆయన ముఖాన్ని చూడగలిగిన వాళ్ళు ఒక గుంపు వారు ఉన్నారు. అది తర్వాత చెప్తాను నేను, లాస్ట్లో జ్ఞాపకం చేయండి. దేవునికి స్తోత్రం. కానీ తండ్రిని మాత్రం చూచిన వారు ఎవరు? ఒకే ఒక వ్యక్తి చూశారు. ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు. రెండో వ్యక్తి కూడా చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆ ముగ్గురు కలిసి ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో దైవత్వం యొక్క పోలిక ఏమిటంటే తలంపులలో, అంటే దేవుడు మానవుల్లో పెట్టిన ఆత్మలో ఉన్న ఆలోచనలు తండ్రి పోలిక. రైట్? ఈ శరీరం యొక్క పోలిక యేసుక్రీస్తు యొక్క పోలిక. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా. నేను మీకు ఇచ్చే ప్రతి వివరణ లేఖన ఆధారంతోనే ఇస్తున్నా. ఇలా అనుకున్నాను అని నేను అంటలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకున్నాను అని చెప్పొచ్చు, నాకు దర్శనం కలిగింది అని కూడా చెప్పొచ్చు. కానీ ఆధారం లేకుండా చెప్పినవి
నమ్మడానికి వీలు. ఏదైనా ఒక అంశం రుజువు చేయాలి అంటే 3 సాక్ష్యాలు ఉండాలి. మినిమం 2 సాక్ష్యాలు ఉండాలి, 2 ఆధారాలు ఉండాలి, లేదా 3 ఆధారాలు ఉండాలి. ఒకటి నేను చెప్తున్నాను అనుకోండి, నేను ఒక సాక్షిని అనుకోండి, దీనికి ఇంకా 2 ఆధారాలు ఉండాలి, లేదా కనీసం ఇంకొక ఆధారమైనా ఉండాలి. 2 లేదా 3 సాక్షుల ద్వారా ప్రతి అంశం నిర్ధారణ చదువునా. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వాక్యం. రైట్. 2 అసలు దేవుడు తిట్టంగా ఎందుకున్నాడు అంటే మరి ఇది అర్థం చేసుకోవచ్చు. ఎందుకు దేవుడు తిట్టంగా ఉన్నాడంటే తను తాను రుజువు చేసుకోవాలంటే 2 సాక్షులు కాదు. ఒకటి ఆయన చెప్పే సాక్ష్యం, రెండవది ఇంకొక 2 సాక్ష్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఏదైనా రుజువు చేయాలంటే మనం కాక ఇంకొక 2 సాక్షులు ఉండాలి. మొత్తం మీద 3 లేదా 2 ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు మనం మొదటిగా ఆత్మలో ఆలోచనలు వస్తున్నాయని ఈ మనిషిలో 2 సాక్ష్యాలు కావాలి. ఆలోచనలు నాకు వచ్చినాయని చెప్తే చూపించంటారు. చూపించు అంటే ఆలోచన వచ్చిన మాట వాస్తవమే, కానీ చూపించడానికి లేదు కనుక దాన్ని రుజువు చేసేదానికి 2 సాక్ష్యాలు. ఒకటి శరీరం, రెండోది ప్రాణం. ప్రాణమేమో మాటలకి గుర్తుగా ఉంది. ప్రాణం జీవం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జీవం ఉంటేనే మాట్లాడుతున్నాను. ఈ శ్వాసంలో జీవాయువు, ప్రాణవాయువు, ఆక్సిజన్ ద్వారా నేను ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని నాలుకతో నొక్కి మాట్లాడుతున్నాను. ప్రాణము దేనికి గుర్తుగా ఉందంటే మాటలకి గుర్తుగా కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 క్లియర్ అయిపోయింది. ఆలోచన తండ్రి స్వరూపం, శరీరం కుమారుని స్వరూపం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణస్వరూపం. దేవునికి స్తోత్రం. దైవత్వం యొక్క స్వరూపం 3, అది మనిషి. ఇంకా భూలోకంలో సృష్టిలో ఉన్న ఎవరికి ఈ 3 అనుభవాలు లేవు. 2 అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం శరీరం ఉండవచ్చు, ప్రాణం ఉండవచ్చు. జంతువులు కానీ, చెట్లు చేమలు కానీ, జీవరాశులు కానీ, నేల ప్రాకేవి కానీ, జలాలు ఉండేవి కానీ, ఆకాశంలో ఎగిరేవి కానీ 2 ఉన్నాయి, శరీరము, ప్రాణం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కానీ మనిషికి మాత్రం 3 ఉన్నాయి. ఇప్పుడు మన అంశం ఏంటంటే మనము మరణమైన తరువాత ఏమైపోతాం, లేక ఎక్కడికి పోతాం? శపించబడిన వారు, దుష్టత్వం కలిగిన వారు అని అర్థం. అపవాది దుష్టుడు. అందుకనే దుష్టుని ఆలోచన చొప్పున నడువక కీర్తనలో మనం చూస్తాం. దానిలో 3 భాగాలు కనబడతాయి. ఒకటి ఆలోచన, తండ్రికి విరుద్ధమైంది దుష్టుడు. సాతాను కూడా 3 భాగాలు. ఏమిటి? ఆదిఘట సర్పం. బైబిల్లో రాయబడింది, సర్పము తన కొయ్యిటి చేత అవ్వను మోసపరిచినట్లు. ఎలా మోసపరిచాడంటే తన మనస్సులో ఉన్న తలంపులను చెడగొట్టాడు. రైట్. మీ మనస్సులను చెరపబడి దేవుని ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. అంటే దైవత్వం యొక్క మంచితనం నుండి తొలగిపోతారేమోనని భయపడుతున్నాను అని రాస్తాడు. ఇప్పుడు సర్పం ఏం చేసింది? ఈ సర్పమే తండ్రి యొక్క స్వభావానికి ఆపోజిట్. సాతాను యొక్క త్రిత్వములో ఆది ఘట సర్పము అనేది
తండ్రి పోలికకు ఆపోజిట్ పోలిక, రైట్. 2, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. వాడు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. సంపూర్ణ పరిశుద్ధులు ఎత్తబడిన మరుక్షణం, లేక నీతిమంతులు, సంపూర్ణ నీతిమంతులు ఎత్తబడిన తరువాత ఈ భూలోకములో ప్రత్యక్షపరచబడబోయేవాడు క్రీస్తు విరోధి, రైట్. వాణ్ణి కుమారుని యొక్క పోలికకు ఆపోజిట్, లేక కుమారుడైన దేవునికి వ్యతిరేకి, రైట్. 3వది అబద్ధ ప్రవక్త, పరిశుద్ధాత్మ దేవునికి ఆపోజిట్. అంటే దేవుడు ఎలాగో త్రిత్వమై ఉన్నాడో సాతాను కూడా త్రిత్వమై ఉన్నాడు. ఇప్పుడు 2 పనులు జరుగుతున్నాయి. చెడాలోచనలు సైతాను సర్పం ద్వారా ఇస్తున్నాడు, దుర్భాషలు అబద్ధ ప్రవక్త ద్వారా ఇస్తున్నాడు, దుష్క్రియలు క్రీస్తు విరోధి ద్వారా ఇస్తున్నాడు. ఈ పని జరుగుతుంది. ఓ పక్కన గుడుగులు అనుకోండి, ఓ పక్కన గోధుమలు అనుకోండి. ఈ 2 పనులు జరుగుతున్నాయి. ఓ పక్కన ఆత్మదేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్పాడు, తండ్రిని దేవుడు కూడా ఆలోచనిస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనిషి ఎటు పోవాలా అన్నది సరిగా ఆలోచించి అవగాహన చేసుకొని మన అడుగులు ముందుకు వేయాలి. మన అడుగులు ముందుకు వేస్తూ మనము ఇతరులకు కూడా మనల్ని వెంబడించడానికి దేవుడు సమకూర్చుతున్న సంఘాలకి, లేదా సేవకులకు, విశ్వాసులకు, లోకానికి దీన్ని మనం వ్యక్తపరచాలి. దేవునికి స్తోత్రం. దీన్ని మనం ప్రకటించాలి, దీన్ని మనం బోధించాలి. మొదట మనం నిలబడాలి. 2వది మన తోటి మానవుల్ని మనము ఎక్కడైతే దేవుని చేత ఉంచబడ్డామో ఆ ప్రాంతాన్ని గూర్చిన బాధ్యత గలవారమై మంచిని ప్రకటించాలి. చెడు నుండి అనేకుల్ని తప్పించాలి. ఎందుకంటే ఈ దుష్టత్వము అనేది పాతాళానికి తీసుకొని పోతుంది. ఇక్కడ పాతాళం, ఈ చార్ట్ వైపు చూడండి, ఇది పాతాళం. భూమి క్రింది భాగాల్లో పాతాళం ఉన్నట్లు పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఈ ఎల్లో కలర్లో ఉన్నదాన్ని పరదైసు అంటారు. ఈ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ పరదైసు అనేది ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి కన్యమర్య గర్భంలోనికి వచ్చి మరణించి సమాధి చేయబడి ఆరోహణ కాక మునుపు ఈ పరదైసు భూమి క్రింది భాగాలలో ఉన్నది, రైట్. యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని ఈ లోకములో శరీరములో జీవించిన కాలములో నెరవేర్చి సమాధిని గెలిచి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడే, వెళుతూ ఈ యొక్క పరదైసుని తీసుకొని, ఇక్కడ చూడండి, ఇది స్పేస్ అంటారు. ఈ స్పేస్లో, ఈ ఖాళీ స్థలంలో వదిలేసి ఆయన తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళిపోయాడు. అర్థమైంది కదండి? మళ్ళొకసారి చెప్తున్నా, యేసు క్రీస్తు ఆరోహణం కాక మునుపు పరదైసు పాతాళంలో భూమి క్రింది భాగంలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ ధనవంతుడు లాజరు. ధనవంతుడు తనకు కలిగిన దాంతో సుఖపడ్డాడు. ఆయన పాపం చేసినట్టు ఏమీ లేదు, కానీ కేవలం దేవుణ్ణి మర్చిపోయాడు. అర్థమవుతుందండి? ఇంకా వేరే పాపాలు ఏమైనా చేసినట్టు ఏమి బైబిల్లో అక్కడైతే నాకు కనపడలేదు. ఆయన చేసింది ఏంటంటే దేవుణ్ణి మరిచి సుఖపడ్డాడు. ఆ మాటలు ఎవరన్నారంటే, తండ్రి అయిన అబ్రహామా, లాజరు ఎక్కడ ఉన్నాడేంటి? ఇదిగో ఈ తండ్రి అయిన అబ్రహాం, ఆయన ఒళ్ళో ఉన్న ఆ వ్యక్తి లాజరు. లాజరు ఎక్కడ ఉన్నాడేంటి?
ఇది అప్పుడు ఈ నరకం అనే స్థలంలో ఉన్నాడు ధనవంతుడు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నది, లాజరుకి ధనవంతుడికి మధ్యలో ఉన్నది మహాగాధం, గ్రేట్ గల్ఫ్. అప్పుడు ఎప్పుడు ఇది మీరు వింటున్నా, ఎప్పుడు ఆరోహణం కాకమునుపు పరదైసు భూమి క్రింది భాగాల్లో పాతాళ పరదైసు అని అనుకోవచ్చు. భూమి క్రింది భాగాల్లో ఉన్నది. ఆరోహణమైనప్పుడు ఈ చెరను చెరగా తీసుకొని ఆరోహణమై వెళ్ళాడు. కానీ దీన్ని స్పేస్లో వదిలి ఆయన మాత్రం తండ్రి సింహాసనానికి వెళ్ళాడు. ఈ పరదైసుని ఇక్కడ ఒకే భాగంగా ఉంది. యేసు క్రీస్తు ఆరోహణం కాక మునుపు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఈ పరదైసుని 3 భాగాలుగా విభజించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. ఈ 3 భాగాలు 3 విధములైన నీతిమంతులు నివసించే తాత్కాలికమైన విశ్రాంతి స్థలం. మరలా చెప్తున్నా, నరులలో నీతిమంతులు అని చెప్పబడుచున్నటువంటి, లేక దేవుని మరవకుండా చెడుతనానికి చోటివ్వకుండా మంచివారిగా జీవించగలిగిన వారి యొక్క ఆత్మలు చనిపోయిన తరువాత విశ్రాంతి తీసుకునే స్థలాన్ని పరదైసు అంటారు. మీరు చాలా జాగ్రత్తగా వింటేనే ఇది మీకు ఎక్కుతుంది, లేకపోతే అర్థం కాదు. బైబిల్లో ఒక వచనాన్ని ఏ మూల నుంచి తీసుకున్నా మనం ప్రసంగం చేయొచ్చు, కానీ ట్రాక్ తెలియకపోతే ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియదు, ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు. కనుక ముందు పరలోకము యొక్క లేక నిత్యత్వము యొక్క ఆ స్వాస్థ్యము యొక్క అనుభవాలను గురించిన గ్రహింపు మనం పొందాలి. దేవునికి అందుకే శ్రద్ధగా దైవ సేవకులైన మీరు ఆలోచనతో వినాలి. డౌట్ వచ్చినా దాన్ని రాసి పెట్టండి, నేను క్లియర్ చేస్తాను తర్వాత. దేవునికి స్తోత్రం. కనుక పాతాళంలోనికి దిగిపోయే అనుభవాలలో ఒకటి, యేసు ప్రభు ఆరోహణానికి ముందు కొంతమంది పరదైసులో, పాతాళ పరదైసులో నీతిమంతుల ఆత్మలు విశ్రాంతిలో ఉన్నాయి. ఇక్కడ నీతిమంతులు ఎవరు చెప్పండి? రైట్, కరెక్ట్. లాజరు. ఎంత నీతిమంతులు? నీతిలో వ్యత్యాసాలు ఉన్నాయి. అందరూ నీతి ఒకటి కాదు. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని ఆయన వర్తిల్ల చేస్తాడు. అంటే అందరి నుంచి ఒకటేనా? ఒకవేళ అందరి నుంచి ఒకటే అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. కనుక అందరి నీతి ఒకటి. ఇక్కడ కూర్చున్నది అందరం ఒక కప్పు కింద ఉన్నా మనందరి నీతి ఒకటే అని అనుకోవడానికి అవకాశం లేదు. రైట్. కనుక నీతిలో మనం వ్యత్యాసాలను డివైడ్ చేయొచ్చు. ఎలాగా? ఒకటి, దేవుని వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో 100కి 100 పాళ్ళు నింపుకొని దాన్ని మాట్లాడుచు దాని క్రియారూపంలోనికి తెచ్చుకున్నట్లయితే, లేక నీతి కొరకు జీవించినట్లయితే 100కి 100 అది 100% నీతి అంటారు. దేవునికి స్తోత్రం. దాన్ని బైబిల్ కోణంలో చూస్తే 100 పంట. పంట అంటే అక్షరానుసారంగా భూమి మీద పండే పంట మాత్రమే కాదు, నరులలో ప్రథమ ఫలము లేక 100 పంట అనేది ఒకటి ఉంది. ఆ ప్రథమ ఫలములో మొదట యేసుక్రీస్తు వస్తాడు. దేవుని స్తోత్రం. ఈ భూలోకంలో నరులుగా జన్మించిన వారిలో, చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథమమైన వ్యక్తి
నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక ప్రథమ ఫలములో మొదటి వరుస యేసు ప్రభు. కనుక రెండవది ఏం చెప్పుకోవచ్చంటే, రెండవ భాగం ఏం చెప్పుకోవచ్చంటే అరవదంతలు. ఎంత? ఇది కూడా బైబిల్ ఆధారం చేసి మీరు చూడండి. ఈ చార్టులు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు. ఇది 100 folds, ఇది 60, ఇది 30. అది కూడా నెమ్మదిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, పరలోకం కూడా 3 భాగాలుగా ఉంది. పరదైసు కూడా 3 భాగాలు. పరదైసు పరలోకం 2 ఒకటి కాదు. పరలోకము నిత్యమైన నివాస స్థలం, పరదైసు తాత్కాలికమైన నీతిమంతుల నివాస స్థలం. రైట్? ఇప్పుడు మూడవది కూడా చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్లు సాధారణ రక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ పరదైసులో మొదటి ఆకాశంలో ఉంటారు. ఇప్పుడు ఈ పరదైసు 3 ఆకాశాలుగా విభజించబడింది. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. ఎలా చెప్పవచ్చు? దైవజనుడైన పౌలు అంటాడు, నేను పరదేశికి కొనిపోబడిన ఒక మనుషుణ్ణి ఎరుగుదును. అతను ఏమంటాడంటే, 3వ ఆకాశానికి కొనిపోబడిన మనుషుని నేను ఎరుగుదును అంటాడు. రెఫరెన్స్ చెప్పు. కొరింథీయులకి 2 కొరింథీ 12:2. నువ్వు ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. వినండి, శరీరంతో అతను తీసుకొని పోబడ్డాడో నాకు తెలియదు. శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. ఇక్కడ ఏంటంటే పరదేశు 3వ ఆకాశం. 3వ ఆకాశం అంటే 1, 2 ఆకాశాలు కూడా ఉండాలి కదండి. కనుక మొదటి ఆకాశం 30 అంతలు, రెండవ ఆకాశం 60 అంతలు నీతిమంతుల నీతి కలిగిన ఆత్మల నివాస స్థలం, 100 అంతలు సంపూర్ణ పరిశుద్ధులు అని చెప్పుకోవాలి. యేసు ప్రభు రహస్య రాకడలో వచ్చినప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు అంటే, 100 అంతలుగా 100కి 100 పాళ్ళు సంపూర్ణ పరిశుద్ధత కలిగిన వారిని ఆయన 2వ వరుసలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి వరుస యేసయ్య అయితే 2వ వరుస. దీని కొటేషన్ ఏమిటంటే, ప్రథమ ఫలము క్రీస్తు అయితే క్రీస్తు వచ్చినప్పుడు లేక ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు అంటూ ప్రతి వాడు తన తన వరసలోనే బ్రతికించబడదు. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ ఏమిటి? మన ఆరంభం, నరులు మరణమైన తరువాత వారు ఏమైపోవుదురు? నరులు మరణమైన తరువాత బ్రతుకుతురా? ఖచ్చితంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరణమైన తరువాత నరులు పోతే పాతాళానికన్నా పోవాలి, లేదా పరదైసు కన్నా వెళ్ళాలి. పరదైసు నుండి పరలోకానికి వెళ్ళాలి, పాతాళాల నుండి ఆరణ్యగ్ని గుండానికి వెళ్ళాలి. క్లియర్? ఇప్పుడు దుష్టులు దేవుని మరిచేవారు ఇప్పుడు ఇక్కడ ఇది కూడా దుష్టులు లేక దుర్మార్గులు మరణించిన తర్వాత విశ్రాంతి పొందే, విశ్రాంతి కాదు, యాతన పడే స్థలం. ఇది టెంపరీ హెల్త్.
తాత్కాలికమైన నరకం. మరి పర్మనెంట్ నరకం ఎప్పుడు? న్యాయ తీర్పు తర్వాత. సేవకులు బాగా మనసులో ఇది పెట్టుకోవాలి. కొంతమంది ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఇవి తెలిసి ఉంటేనే వారికి ఆన్సర్ చేయగలం. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరదేశం లేదు, పరలోకం లేదు, మీ మొహాలు లేవు అని మనల్ని వారికి తెలిసినటువంటి జ్ఞానంతో చూడండి. మనం ఎక్కడున్నామంటే లోకములో జ్ఞానముతో నిండిన వారి మధ్య మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జ్ఞానులకే జ్ఞానాన్ని మనం బోధించాలి. దేవునికి స్తోత్రం. మనం చెప్పేటప్పుడు వినేవాళ్ళు మామూలు వాళ్ళు. ఇప్పుడు మేడం గారు లాంటి పెద్ద చదువులు చదువుకుని లాయర్ గారు లాంటి మామూలు ఆయన. అసలు వీళ్ళంతా వాళ్ళు కూర్చొని మన మాట వినాలి అంటే వాళ్ళకి తెలిసిన యాక్టు, వాళ్ళకి తెలిసినటువంటి లా పాయింట్లు మనకేం తెలియదు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇది చెప్పేదాల్లో ఏదో ఉంది అని అవగాహన రావాలంటే వారు జ్ఞానులే అయినా వారికి మించిన జ్ఞానం దైవ సేవకులమైన మనకు కావాలి. అది లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం పుస్తకాలలో ఉంది. కానీ దేవుడు మనకిచ్చే జ్ఞానం ఈ పుస్తకాలలో లేదు. ఇది బైబిల్ అంతా చదివినప్పటికీ ఈ జ్ఞానం రాదు. ఈ జ్ఞానం రావాలంటే ఒక ప్రతిష్ట జీవితం చెయ్యాలి. ఏమిటా ప్రతిష్ట జీవితం అంటే, ఎవరైతే తలంపులో పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే శరీరములో పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే మాటలలో పరిశుద్ధతను కాపాడుకుంటారో, పరిశుద్ధులకు దేవుడు తన రహస్యములను, మర్మములను బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ స్కూల్ అవసరంలా, ఏ కాలేజ్ అవసరంలా. పేతురు ఎవరయ్యా అంటే విద్య లేని చేపలు పట్టు. చేపలు పట్టడానికి ఏం చదువు చదవాలి? కొర్నేలి ఎవరు? వెల్ స్టడీ చేసిన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి రేంజ్లో ఉన్న వ్యక్తి. దేవుడు ఏం చెబుతున్నాడు? ఆ చదువు లేనివాడు పిలిపించుకోండి ఇంటికి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం లేనివాడు పేతురు వస్తుంటే కొర్నేలి వచ్చి 100 మందికి అధికారి, ఆయన వస్తున్నాడా, ఆయన ఒక్క చేయండి అంటే సరిపో. అర్థమవుతుందండి. రాగానే ఈ చదువుకున్న వ్యక్తి ఆయన పాదాల మీద సాగిలు పడ్డాడు. వాట్ ఏ గ్రేట్ విజ్డమ్. దేవునికి స్తోత్రం. పేతురులో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎందుకు వచ్చిందంటే అప్పటికప్పుడు వలలు వదిలిపెట్టాడు, అప్పటికప్పుడు తోలు వదిలిపెట్టాడు, అప్పటికప్పుడు నా తండ్రి నాకు అవసరం లేదు, నువ్వే కావాలని పడ్డాడు. అందుకని పేతురు మొదటి ప్రసంగాన్ని ప్రారంభించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మనం చేసే బోధ అధికారంతో కూడిందై ఉండాలి. ఎవరిచ్చాడు నీకు అధికారం అని యేసు ప్రభుని అడిగారు. శాస్త్రుల పరిచయాలు కూర్చొని, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? మా మీద కూడా ప్రార్థన చేస్తున్నాం అని. యేసు ప్రభు ప్రతిష్ఠితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుని నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఒక సేవకుడు కూడా అన్ని ఉన్నా ఏం చేయాలంటే, సేవకుడి సంగతి, అధికారుల సంగతి చెప్తాడు. అది కూడా సేవకులందరికీ కూడా చెప్తా. ఆ జ్ఞానం కావాలనుకుంటే లేని మాటలు చెప్తా. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ నష్టపరుచుకొని వాటిని చదువుతా. రిఫరెన్స్ ఎక్కడ? రైట్, కరెక్ట్.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని అది నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన ఏ జ్ఞానం అది? లోకంలో ఉన్నది జ్ఞానం అయితే పౌలు గారికి కలిగింది అతి శ్రేష్టమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానాన్ని ఇతడు పొందుకునే దానికి ఏం చేసేట ఇంకొంచెం సమస్తమును నష్టముగా ఎంచుకొని లాస్ట్ లో కాదు పెంటతో ఎంచుకున్నాను అన్నారు. అదెన్నో వాక్యం. సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా. అందుకనే పౌలు గారికి విశేషమైన జ్ఞానం ఉందని పేతురు గారు చెప్తున్నాడు. ఆయన చెప్పేది చాలా మందికి అర్థం కావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఇంత జ్ఞానం పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానం పౌలు గారికి రావడానికి సమస్తాన్ని నష్టపరచు. సమస్తం అంటే భూమి మీద లాభకరమైనవి ఏ ఉన్నవో, అది బంగారం కావచ్చు, పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, అటువంటి కులం కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏదైతే లాభకరంగా ఉన్నదో దాన్ని నష్టపరుచుకుంటే ఈ జ్ఞానం దేవుడిస్తుంది. ఈ జ్ఞానం ఉపయోగం ఏంటి? ఈ జ్ఞానం ఇంత నష్టపరుచుకొని సంపాదిస్తే ఉపయోగం ఏంటి? లాభం ఏంటి? ఏమిటో తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణతకి ఎదిగింపజేయడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. కొలస్సీ 1:28 చదవండి. చేసి ఇదిగోండి దేవుని ఎదుట దేవునికి సమానమైన సారూప్యానికి ఎదిగింపజేసే జ్ఞానం ఈ ప్రతిష్ట జీవితంలో నుండి దేవుడు ఇస్తున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టబడాలి. సమస్త విధమైన జ్ఞానముతో అదిగో ప్రతి మనిషినికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనిషికి బోధించు, ఆయనను ప్రకటించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. బుద్ధి చెప్పించుకునేది కాదు, ప్రతి మనిషికి మేము బుద్ధి చెబుతున్నాం అంటున్నాడు. శరీరానికి లాభకరమైనవి నష్టపరుచుకున్నాడు. ఈ లోకరీతిగా భూ సంబంధమైన లాభకరమైన వాటిని నష్టపరుచుకున్నాడు. ఈ భూమి మీద ఎంత సమస్తాన్ని నష్టపరుచుకుంటే అంత సమస్త విధములైన జ్ఞానం దేవుడిస్తాడు. ఆ జ్ఞానం మనం కూడా సంపాదించాలి. కనుక లేఖనాలను ధ్యానించుటతో పాటు మనం సమస్తాన్ని ఏం చేసుకుంటూ పోవాలి? అప్పుడు ఆ జ్ఞానం, ఆ పరిపూర్ణత, ఏ పరిపూర్ణత? దైవత్వము యొక్క పరిపూర్ణత. దేవునికి స్తోత్రం. అంటే ఏమిటో తెలుసా? మన యొక్క తలంపులలో అతి పరిశుద్ధం, మన యొక్క మాటలలో అతి పరిశుద్ధం, మన శరీర అవయవాలలో అతి పరిశుద్ధం. అందుకనే యేసుక్రీస్తు రాకడికిను పరిశుద్ధ జీవితానికి సంబంధం పెడుతున్నాడు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో, 1 Thessalonians 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా, తర్వాత అదిగో మీ ఆత్మయు, మీ ప్రాణమును, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు
రాకడికి ఈ పరిశుద్ధ జీవితానికి సంబంధం ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ సేవ ఎందుకోసం అంటే ఒక మనిషిని దైవత్వం యొక్క సారూప్యములో దేవుని ఎదుట నిలవబెట్టడానికి ఈ ఘనమైన సేవ. దేవుడి అందుకనే కొర్నేలి పిలిపించుకున్నాడు, అందరిని సమకూర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ఏ సంగతులను దేవుడు మీకు ఆజ్ఞాపించాడో అవన్నీ మేము వినడానికి మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము అని చెప్పాడు. పేతురు రాగానే అడిగాడు, ఎందుకు నన్ను పిలిచారు? ఎందుకు నన్ను? నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఏ ఏ సంగతులను గురించి ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా మేము వినడం. కొర్నేలి ఏం సామాన్యుడు కదండు. కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవదూత దిగొచ్చి, నేను ఇంతవరకు ప్రార్థన చేస్తా ఉన్నా కానీ దేవదూత ఒక్కసారి కూడా చూడాలి. నిజమే చెప్తుంది. దేవదూత దిగొచ్చి మాట్లాడడం అంటే మామూలు ప్రార్థన పడు కాదు. అంటే ఆయనకి మించిన ఆయన ఎవరైనా పేతురు గారు. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన దైవిక ఉపదేశ క్రమాన్ని ఈ పౌలు గారి ద్వారా లేక పేతురు గారి ద్వారా లేదా అపోస్తలుల ద్వారా ఒక మనిషి సంపూర్ణతకి వెళ్ళడానికి దేవుడు ఇచ్చుచున్నాడు. అందుకనే మరియమ్మ లాజరు యొక్క అక్క, చిన్నక్కను, మరియమ్మ, మార్తమ్మ గారు ఫుల్ బిజీ వర్క్లో ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంది. ఆయనేమో ఆమెమో పొలం మీద ఉంది. ఆ పొలం మీద కొంచెం కోపం వచ్చిందేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు, నీకు చింత లేదా? నేను ఇన్ని పనులు చేసుకుంటా ఉంటే ఆ మరియని అక్కడ కూర్చోబెట్టుకున్నాం. ఇద్దరు విసురుతుంది, ఒక పక్క మరియని, ఓ యేసు ప్రభుని కూడా. ఈ పనిలో బిజీగా ఉన్న వాళ్ళు అందరినీ విసురుతారు అనుకోండి, అదే ఈశ్వరుడు విసురుతుంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మార్తా, ఓ మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. దేవునికి స్తోత్రం. ఏమిటి అంటే మరియ ఉత్తమమైన దాన్ని. ప్రైజ్ లార్డ్. నేను నీవు మనం కూడా ఉత్తమమైన ఆయన మాట. మనకి ఇన్ని శాపాలు ఎందుకు వచ్చినాయి తెలుసా? మన ఆది పితరులు ఆయన మాట వినకపోవటం వల్లనే శాపగ్రస్తులుగా ఉన్నాం. లేకపోతే మన పోలిక ఏ పోలిక? ఇప్పుడు చెప్పండి, మన పోలిక దేవుని పోలికలోనే ఉన్నామా? తలంపుల్లో పరిశుద్ధత ఉంటే తండ్రి పోలిక తండ్రి దేవుని పోలికే. మాటల్లో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలికే. శరీరంలో పవిత్ర క్రియలు ఉంటే యేసు ప్రభు యొక్క పోలికే. ఇప్పుడు మనలో ఎంతమంది మనం నిజంగా దేవుని పోలికలో ఉన్నామని చెప్పగలం? ఇక దెయ్యం పోలిక ఏంటని చెప్పమంటారా? తలంపుల్లో చెడుతనం ఉంటే దెయ్యం పోలికే. తండ్రి, మీ తండ్రి యొక్క అపవాది, వాడు పెద్దోడు అనమాట. ఏది గజ సర్పం అన్నాడే, తలంపులు చెడగొట్టేవాడే, అది దయ్య పోలిక. మాటల్లో మనకు అపవిత్రత ఉందనుకోండి, అది అబద్ధ ప్రవక్త యొక్క పోలిక. అది సాతాను యొక్క త్రిత్వంలో ఒక భాగం. శరీర ప్రవర్తనలో అపవిత్ర కార్యాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క పోలికకు ఆపోజిట్ క్రీస్తు విరోధి యొక్క పోలిక. ఇప్పుడు క్రియల్లో మనకు అపవిత్రత ఉన్నట్లయితే క్రీస్తు విరోధి యొక్క పోలిక. ఇప్పుడు మనలో మన మనస్సాక్షిని అడిగితే, ఇప్పుడు నేను ఏ పోలికలో ఉన్నానని అడగండి. అది మారటానికే ఇన్ని తిప్పలు. ఇక్కడ దేవుడు లాయర్ గారిని పట్టుకుని మీరు రావాలి అని మనం అందరిని పిలిచి, టైం లేకపోయినా వీళ్ళు కల్పించుకొని, అలసిపోయినా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పనులు ఉన్నవాళ్ళు కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, నరులుగా మనము రేపటి రోజున మరణమైన తరువాత ఏమవ్వాలనుకుంటున్నాము, మన కుటుంబస్తులు ఏమవ్వాలని
లేక మన సంఘాలు ఏమవ్వాలని, మన ప్రాంతాలు ఏమవ్వాలని ఆ ఆలోచన మనము తీసుకుని మన జీవితాలని మహిమ కొరకు సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మహిమ కలిగిన చూడండి స్వాస్థ్యం, ఇది టెంపరరీ పరదైస్ అయితే 3 భాగాలు, ఇది నిత్యత్వము యొక్క స్థలాలు. దీన్ని నూతన భూమి అంటారు, 30 అంతలు. ఇది నూతన ఆకాశం అంటారు, 60 అంతల స్వాస్థ్యం. ఇది నూతన యెరూషలేము అంటారు, దీనిపైనే ఒక ఎత్తైన శిఖరం ఉంది, దాన్ని సియోను అంటారు. దేవునికి స్తోత్రం. ఆ సియోనికి వెళ్ళాలి అన్న దాని తర్వాత చెప్తారనగా దాన్ని అలా పెండింగ్లో పెట్టండి. ప్రజెంట్ ఇవి మనం గ్రహించుకోవాలి. ఇవి మనం గ్రహించుకున్నట్లయితే చూడండి, ఈ మొదటి ఆకాశాన్ని, 2వ ఆకాశాన్ని, ఈ పరదైసులో ఉన్న 3వ ఆకాశాన్ని ఇప్పుడు పరలోకానికి పోల్చి మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలా నేర్చుకోవచ్చు అంటే ఈ పరలోక సంబంధమైన అనుభవాల్లోకి ఉపదేశ క్రమంలో మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ చాట్ చూడండి, ఈ పక్క చూడండి, ఇటు చూస్తే ఇందులో ఒకటి మారు మనసు, దాని తర్వాత కింద నీటి బాప్తిస్మం, దాని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, దాని తర్వాత ప్రత్యేక జీవితం. ఇవన్నీ ఈ సింహాసనంలో ఉంటాయి. ఈ పరలోకమందున్న సింహాసనం ఎవరికి? అది దేవునిదే. కానీ తండ్రి అయిన దేవుని సింహాసనం కుమారుని యేసుక్రీస్తుకు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఎవరైతే నా వలె జయిస్తారో జయించువానికి నా సింహాసనాన్ని ఇస్తాను అన్నాడు. ప్రకటన 3:21 తీసి ఒకసారి. ప్రకటన 3:21. నేను జయించి, ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం, అదిగోండి, జయించు వానిని నాతో కూడా ఆయన సింహాసనం. ఎవరి సింహాసనం అది? తండ్రి అయిన దేవుని సింహాసనం. ఇప్పుడు ఎవరి సింహాసనం అయింది? ఎందుకయింది? తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా యేసు ప్రభు ఈ లోకంలో చేసి, ఇదిగో సమాప్తమైంది. శిలువను జయించారు, శ్రమను జయించారు, మరణాన్ని చూశారండి. ఈ లోక సంబంధమైన కార్యాలు, సాతాన్ని జయించారు, పాపాన్ని జయించారు. ఇవన్నీ జయించాను గనుక జయించిన నాకు తండ్రి ఆయన సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుని ఇష్టం. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా సింహాసనం అయింది, అది ఆ సింహాసనాన్ని నీకు ఇస్తాను. మనకివ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? రైట్. ఒక జయ జీవితం చెయ్యాలి. ఒక పోరాటం మనకుంది. జయం అంటే పోరాడి గెలవడం, యుద్ధం అని. ఈ పోరాటంలో జయించుకుంటూ మనం కూడా ఇక్కడ ఇదే సింహాసనం ఇక్కడ జయించు. ఆ సింహాసనానికి మనం వెళ్ళి చేరాలంటే ఇప్పుడు చూడండి, దీన్ని, ఈ పరదైసుని ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి పోల్చి మనం నేర్చుకోవచ్చు. డెప్త్లోకి వెళ్తున్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం ఎందుకు అంటే, పరలోకం ఎలా ఉంది అని మనం చెప్పుకోవడానికి. ఈ 3వ ఆకాశం అని నేను చెప్పినప్పటికీ 3 ఆకాశాలు ఉన్నాయని తెలుసు, పరదైసు ఉందని తెలుసు. కానీ పరదైసు దేని కొరకు? నిత్యత్వములో స్వాస్థ్యాన్ని పొందబోచున్న వారికి ఇవ్వడానికి. ఇది నిత్యత్వం. పరదైసుని మనం బేస్గా తీసుకోవడానికి ఏముంది అంటే ఏం లేదు అక్కడ. దాన్ని ఎలా తీసుకోవాలంటే ప్రత్యక్ష గుడారమే బేస్. పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపమే ప్రత్యక్షపు గుడారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అమ్మా ఎక్కడది? ఎన్నో వాక్యం? హెబ్రీ 8:5.
మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున కొంచెం కాదు, సగం కాదు, పావు కాదు, ముప్పావు కాదు, సమస్తమును చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమగు గుడారమునందు, రైట్, ఓకే, ఈ ప్రత్యక్షము గుడారం ఇస్ ఈక్వల్ పరలోక సంబంధం. నేను మీకు ముందే చెప్పేశాను, ఇది ఉందని చెప్పినా మన బేసిక్కి మీరు నమ్మడానికి ఏదో నూతనంగా అన్నాడు, నూతన ఆకాశం అన్నాడు, నూతన విషయం ఇది వచ్చాయని సియోని అన్నాడు అని అనుకుంటారు తప్ప బేసిక్ ఏంటి? ఆ బేసిక్లోకి రావాలంటే ఇది అరణ్యంలో 40 రాత్రింబగళ్ళు సీనాయి కొండ మీదకి దేవుడు మోషేను పిలిచి 40 రాత్రులు 40 పగళ్ళు మోషేకు దేవుని నివాస స్థలమైన ప్రత్యక్షము గుడారాన్ని గూర్చి బోధించాడు. మోషే రాసుకున్నాడు, దాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాడు. యాస్టీజ్గా నేనొచ్చి మీ మధ్యలో నివసించాలంటే పరలోకములో ఉన్నట్టుగానే నీవు భూమి మీద నిర్మించే స్థలం ఉండాలి, అది పరిశుద్ధ స్థలం అన్నాడు దేవుడి స్తోత్రం. రైట్, అర్థమైంది కదండి? కనుక ఈ పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ దేన్ని చూపిస్తుంది అంటే నూతన నిబంధన కాలంలో ఇప్పుడు మనం బోధిస్తున్న మారు మనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, ప్రత్యేక జీవితం, ప్రభు బలారాధన, ఈ పరిశుద్ధ సహవాసం, ఇవన్నీ ఎందుకు దేన్ని బట్టి చెబుతున్నాము అంటే ఇది బేసిక్. ఈ ప్రత్యక్ష గుడారం కూడా 3 ప్రాముఖ్యమైన భాగాలు. మొదటి భాగం ఆవరణం, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇది ఒకే గుడారంలా కనబడుతుంది. దీనిలో 2 గుడారాలు ఉన్నాయి, విడిగా ఇక్కడ చూపిస్తుంది. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇందాక మీకు వాక్యాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా, 30, 60, 100. ఇది 30, ఇది 60, ఇది 100. దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. ఇది 30 అంతలు, 60 అంతలు, 100. ఇందులో వస్తువులు ఉన్నాయి. ఈ ఆవరణములో మొదటి వస్తువు బలిపీఠం. బలిపీఠం దగ్గర జరిగే కార్యం ఏంటంటే ఇదిగో గొర్రెలు, కోడెలు, ఎద్దులు, మేకలు తీసుకొచ్చి ఇక్కడ బలి అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు బలి అర్పించడానికి రాకూడదు. ఎవరు బలి అర్పించాలి? యాజకులు బలి అర్పించాలి. బలి వస్తువుని ఎవరు తీసుకురావాలి? భయపడకండి, తప్పైన కాదు. ఇశ్రాయేలుని తీసుకురావాలి. ఏ ఇశ్రాయేలు ఎందుకు తీసుకురావాలి? వేరే వాళ్ళు తీసుకురాకూడదా? రైట్. అన్యుడు సమీపిస్తే చచ్చిపోతాడు. మరి ఇశ్రాయేలు అన్యుడు కాదా? అన్యులు ఎవరు? ఐగుప్తీయులు అన్యులు. ఇశ్రాయేలీలు ఎవరు? పస్కా గొర్రె పిల్ల రక్తం ద్వారా ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళడానికి విమోచించబడిన వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ఇశ్రాయేలీలు ఎవరంటే సున్నతి పొందిన వారు. రైట్. ఎస్కేల్ గ్రంథం 44వ అధ్యాయంలో, ఎస్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 9వ వాక్యం అంటే చూడండి. సున్నతి లేని అన్యుడయ్యుండి ఇశ్రాయేలుల మధ్య నివసించు వారిలో
అదుగో ప్రవేశిస్తే. అందుకనే ఇప్పుడు మీరు ఇంకా బాగా క్లియర్ కాదు, ఆవరణం వరకు ఎవరు మాత్రమే రాగలరంటే, ఎవరు మాత్రమే వచ్చే అధికారం ఉందంటే సున్నతి పొందిన ఇశ్రాయేలీలు మాత్రమే. మరి ఇప్పుడు మనం ఇశ్రాయేలీమా? మనం ఎలా? మన ఇశ్రాయేల్ ఒక్కరు కూడా ఇక్కడ ఇశ్రాయేలీ సంతతి వాళ్ళం లేవు. మరి మనం ఎలాగప్పుడు? రోమిలకు రాసిన పత్రిక, కొంచెం డెప్త్లోకి వెళ్తే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వాక్యాలు. రోమా 2:28-29 వాక్యాలు. ఇదిగో బాహ్యమునకు యూదుడైన వాడెవరు? ఇశ్రాయేలీయులు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు మనం ఎవరమే? అది అంతరంగంలో యూదులై అంటే సున్నతి ఎక్కడ జరిగింది? మనకి మొట్టమొదటి సున్నతి ఎక్కడ జరిగింది? పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఆ కత్తి హృదయంలో వాళ్ళకి పొడిచినట్లుగా పొడవబడి రాస్తుంది, వారికి గుచ్చుకున్నట్లు. సున్నతి హృదయములో నొచ్చుకొని, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అక్కడ పొడవబడి అప్పుడు ఏం జరిగింది హృదయంలో? ఇప్పుడు రోమా పత్రికలో మనం చదివినట్లుగా సున్నతి అనేది మన హృదయంలో, అప్పుడు మనకేం కలిగింది? మారు మనసు వచ్చింది. లేకపోతే మనం సామాన్యులు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళం. ఒక్కొక్కరు మైకిచ్చి సాక్ష్యం చెప్పమంటే లోపల ఉన్నది అంతకు ముందు అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు సున్నతి ద్వారా ఏమైంది? ఇక్కడ వరకే సున్నతి, ఆవరణం వరకే 30. సాధారణ వాళ్ళని చెప్పండి, ముగించేసుకుని వెళ్ళిపోదాం. భోజనం కూడా వచ్చేసింది. ఇంకెలా? అదే మరి అంటే దీన్ని 60 అంటారు. ఇందులో కూడా వస్తువులు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఈ ఆవరణం యొక్క బలిపీఠం దగ్గరికి ఈ జంతువు తీసుకురాబడి దాని యొక్క మెడ నరికితే తలకాయ అటు పడుతుంది, మొండెం ఇటు పడుతుంది. మెడ నరికేస్తే ఈ తలకాయ నుండి వచ్చే ఆలోచన ఇక ఈ బాడీకి రాదు. ఓకే, దీన్ని ఏమంటామంటే ఈ మనస్సు యొక్క ఈ తలకాయ యొక్క తలంపులు ఇక దీనికి దాన్నే మొండాన్ని తలను వేరు చేయటాన్ని మారు మనసు అంటాం. ఇప్పుడు ఈ తలకాయ స్థానంలో ఏం పెట్టాలంటే ఈ శరీరం సంఘమైతే దీనికి శిరస్సు యేసయ్య, దేవుని స్తోత్రం. కనుక ఈ యేసు ప్రభు ఏ సంగతులను ఆలోచనలు మనకి ఇస్తున్నాడో, ఏ ఆజ్ఞలు మనకి ఇస్తున్నాడో వాటిని ఈ శరీరం అనే సంఘానికి. శరీరం అనే సంఘం అంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు. చూడండి, ఇక్కడ మన సంఘాల్లో చూస్తే కొన్ని గ్రూపులు వచ్చేస్తాయి. వాళ్ళకి ఈ తేడాలు కనపడుతున్నాయి. సంఘంలో ఈ తేడా రాకూడదు. వస్తే అది ఏం కాదు, సంఘం కాదు. ఒకవేళ సంఘం అయితే ఏ సంఘం అయి ఉండొచ్చు అంటే లారీ సంఘము, ఆటో సంఘము, ఇంకేం సంఘం, కొన్ని సంఘాలు ఉన్నాయి కదా. ఇది మన ఏ సంఘం? క్రీస్తు శరీరం అనబడిన దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. ఇందులో ఎవరు ఏమిటో కొంతమంది గొప్పగా కూడా చెప్పుకున్నారు. ఫలానా కులములు నుండి రక్షించబడినారు. అయితే నువ్వు ఎవరో కాదు, తోలు వలిసేయాలి. ఇక్కడికి వచ్చిన ఏమవ్వాలి? యాజకుడు పని అది. తోలు ఎవరి దగ్గర ఉంటుంది? తీసి అది మేక కానీ, గొర్రె కానీ, ఎద్దు కానీ తోలు చేసినాక
ఇది ఫలాంగా అని మాంసం అని ఎవరైనా చెప్పగలరా? అందుకని ముందు మన తోలు ఒలిచేయాలి. తలకాయని అడిగిన తర్వాత ఏం చేయాలా? తోలు ఒలిచేయాలి. కులం తీసి పక్కనెట్టాలి, ప్రాంతం తీసి పక్కనెట్టాలి, భాష తీసి పక్కన పెట్టాలి. మన యొక్క ఏవేవైతే మనల్ని ఒక భేదాన్ని కలుగ చేసే అనుభవం ఉందో దాన్ని తీసివేయాలి. క్రీస్తు యేసునందు యూదుడని లేదు, క్రీస్తు యేసత్తుడు లేదు, వీడు పేదోడని లేదు, వాడు ధనికుడని లేడు. రక్షించబడుచున్న మనమందరము ఆయన సంఘం. ఆ శరీరానికి ఆలోచన ఎక్కడి నుండి రావాలి? ఇప్పుడు మన తలకాయలు ఏమైనట్టు కనుక నేను చెప్పింది ఏం లేదని ఇక్కడ కమిటీ లేదు, గిమిటీ లేదు, ఒకే ఆలోచన ఎక్కడి నుండి రావాలి? యేసు క్రీస్తు శిరస్సు అయి ఉంటే, అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ శిరస్సు ఆమె తల మీద 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను అన్నారు. ప్రకటన 12లో రాస్తుంది. ఆమె అనగా స్త్రీ. ఈమెను కొంతమంది మరియమ్మ తల్లి అంటారు, కొంతమంది ఇశ్రాయేలుకు సంబంధించిన స్త్రీ అంటారు. వీటన్నిటికీ రుజువు లేదు. నేను ముందే చెప్పాను, ఆధారం లేకుండా మనం ఇంటర్ప్రిటేషన్ చేసినా అది నిలబడదు. ఆ స్త్రీ ఒకవేళ మరియమ్మ తల్లి అయితే, ఆమె గర్భంలో ఉన్న మగ శిశువు ఒకవేళ యేసు ప్రభు అయితే, యేసు ప్రభు పుట్టిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడా? పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు శరీరంలో ఈ లోకంలో జీవించాడు, శిలువ మరణం పొందాడు. మరి కానీ ఈ స్త్రీ గర్భంలో ఉన్న మగ శిశువు జన్మించిన వెంటనే దేవుని యొద్దకును, దేవుని సింహాసనం యొద్దకును కొనిపోబడిను అని రాస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును, ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిను. ఇమ్మీడియట్లీగా అసలు సంగతి ఏంటి తెలుసా? ఆ మగ శిశువుని మృంగాలనే, ఇదిగో ఇందాక చెప్పుకున్నామే, ఘట సర్పం 7 తలలు 10 కొమ్ములతో క్రియ చేస్తుంది. ఇది తోకతో, కొంతమంది తోక అంటే అబద్ధం, దాన్ని కొట్టేసి కళ్ళలాడు ప్రవక్తలు ఎవరు? తోక. రెఫరెన్స్ ఎక్కడమ్మా? యెషయా 9:15. పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఇప్పుడు చూడండి, ప్రవక్తలు గనులు. ఇదిగోండి, ఈ శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటం 12 నక్షత్రములు కలిగిన కిరీటం. 12 అనగా అపోస్తుల సంఖ్య. అపోస్తుల యొక్క బోధ ఈ శరీరానికి అందాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఎందుకు అందాలి అంటే ఆ సంఘము లోపల మగ శిశువు తయారవుతున్నది. జయ జీవితం పాపం పైన, లోకం పైన, సాతాను పైన, రోగాల పైన, ఆర్థిక సమస్యల పైన, కుటుంబ సమస్యల పైన, నిందల పైన, అవమానాల పైన మనకు ఒక జయము రావాలి. దేవుని ఇష్టం. అది రావాలి అంటే ఈ బోధనే, ఈ వాక్యమే. వాక్యం మనలో ఉంటే వాక్యం మనల్ని ఆ సారూప్యంలోనికి మారుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మనలో లేకపోతే మనము దేవుని స్వారూప్యంలోకి మారం. దేవుని స్వారూప్యంలోకి మారకపోతే ఈ శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో మనం బలైపోతాం, నశించిపోతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దానియేలు తీసుకెళ్ళి సింహాల గుహలో వేసారు. దానియేలు సింహాలు తిన్నాయా? ఎందుకని తిన్నా? సింహానికి కావాల్సింది ఏమిటి? మాంసం. కానీ దానియేలులో మాంసం లేదంట. మరి ఏముంది? మాంసం ఎలా మారిపోయిందంటే వాక్యంగా మారిపోయింది. వాక్యం
భూమి ఆకాశములు గతించిపోయిన, చూడండి, ఈ భూమి ఆకాశాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, కానీ దేవుని మాటలు ఏమాత్రమో గతించు. ఆ మాట ఎవరిలో ఉందంటే ఆ వాక్యం దానియేలులో ఉంది. దేవునికి స్తోత్రం. దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తే సింహాలు, అదే మాంసం ఉంటే, అందుకనే మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే సింహాలు తినేస్తాం. ఏ సింహాలు తినేస్తాయి? అక్షరానుసారంగా ఆ రోజున ఆ సింహాలు తినలేదు, కానీ ఈ రోజున గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని సాతాను తిరుగుతూ ఉన్నాడు. రైట్. అందుకని పాటలోను వాక్యమే, ప్రార్థనలోను వాక్యమే. దేవునికి అదిరా, మనం ప్రార్థన చేసిన వాక్యం పెడతాం, పాట రాసిన దానిలో వాక్యం పెడతాం. దేవునికి స్తోత్రం. ప్రసంగించిన వాక్యం వాక్యం శత్రుఘ్న మేషక అభివృద్ధి తీసుకోండి. వాళ్ళలో కూడా ఏముంది? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ అగ్నిగుండంలో వేస్తామంటే ఇందు నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేవు. దేవునికి స్తోత్రం. మేము నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు 700 చేశాడు అగ్నిగుండం, తీసుకెళ్ళి అగ్నిలో వేసేశారు. వేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఈ ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి సంచరించుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, వాళ్ళకి కమురు వాసనైనా అగ్ని వాసనైనా రాలా, వెంట్రుకలు కూడా కమిలిపోలేదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం నిలిచిందా, అగ్ని నిలిచిందా? అందుకనే వాక్యం ఏదో మనకి 100 రూపాయలు 200 రూపాయలకి చేతికొచ్చేసిన బైబిలే అనుకోకూడదు. ఆ వాక్యంలో శక్తి ఉంది. దేవుని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యంలో ఏముందండి? దైవ శక్తి ఉంది. ఆ శక్తి గల శరీరంగా ఇది మారాలి. అందుకనే మీకు ఒక కొటేషన్ ఇస్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్యలో. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో ఈ శరీరం వాక్యంగా మారాలి. ఆయన వచ్చిన ఉద్దేశం అందుకే. ఇంకొక మాటలో చెప్పారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగమన్నాడంటే ఆయన శరీరంగా మారాలి, ఆయన రక్తంగా మారాలి. ఏదో రొట్టె తినేస్తున్నాము, ద్రాక్ష రసం తాగేస్తున్నాము అని అనుకోవటం మాత్రం కాదు. ఆ రోజు అబ్రహాముకి మెల్కిసెదెకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. రైట్. అక్కడ అబ్రహాముని మెల్కిసెదెకు ఆశీర్వదించాడు. అబ్రహాము అన్నిటిలో ఆశీర్వదించబడ్డాడు. అంటే ఆ వాక్యం మనలో ఎప్పుడైతే క్రియ చేస్తుందో అన్నిటిలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. భూ సంబంధమైన వాటి మీద మాత్రమే కాదు, ఈ శరీర సంబంధమైన వాటి మీద మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద మాత్రమే కాదు, నిత్యత్వములో కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకనే వాక్యం సాధారణమైనది అని అనుకోవద్దు. ఆ వాక్యములో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మాట వలనే సర్వ ప్రపంచాలని ఆయన సృష్టించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ వాక్యాన్ని మనలో జీర్ణింప చేసుకోవాలి. ఆ వాక్యం శరీరంగా మారాలి. దేవునికి స్తోత్రం. ఈ మట్టి శరీరం మహిమగల శరీరానికి సమానమైన శరీరంగా మారాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వినువారు మాత్రంగా ఉండడం కాదు, లేక చెప్పేవారు మాత్రంగా ఉండటం కాదు, విన్నదాన్ని మన శరీరములో క్రియారూపములోనికి రావాలి. అందుకే అలాంటి అగ్ని మామూలు రాజుగారికి మామూలు కోపం రాలే. 7 అంతలు అగ్నిగుండం చేస్తే అందులో పడవేసిన వాళ్ళు ఏమవులా? 8 వేసాడు కానీ తీయడానికి. అగ్నిగుండం వాకిటి దగ్గరికి వచ్చి, గల దేవుని సేవకులారా బయటికి
రండి అన్నాడు. అప్పుడు వాడు బయటకు వస్తే పరీక్ష, అప్పుడు లోపల ఉండగా ఏం చేయలేదు. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశాడు, పైకి. మనం వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే, వాక్యం మనలో ఎంత కార్యసిద్ధి కలుగచేస్తే అంత అధికారం, అంత ఆశీర్వాదం, అంత అభివృద్ధి, అంత పైవాదిగా వాక్యం మారుస్తుంది. ఇప్పుడు రాజ్యంలో గొప్పవాడేవు, అది రాజ్యం, అన్యరాజ్యం, వీళ్ళు బానిసలు. అయితే బానిసల్ని సత్యవాక్యం స్వతంత్రులుగా చేసింది. అందుకనే దేవుని బిడ్డలమైన మన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మరణమైన తరువాత నరులు ఏమైపోతారు? మరణించిన తరువాత నరులు మరలా బ్రతుకుదురా? టైం ఎంత అయితే చూసుకోండి. నాకేం నేను ఇంటికి వెళ్ళాను, అది నాకు 7 సంవత్సరాలు పట్టింది. మీకు నేనెంత టైం, 2 అయింది అయ్యారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఇంకా నువ్వు చెప్పమంటావు, అక్కడ టైం అయిపోతుందా? ప్రతి నెల మనకి ఇలా జరుగుతుంది. ఇది మామూలుగా ఇప్పుడు అయ్యేది కాదు. మనం ఏ కోణం నుంచి తీసుకున్నా ఇది లోతైన సువార్త సత్యములు. దేవునికి స్తోత్రం.